హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కలం కావల్ ఈ మలయాళంలో ఆ, దీనికి మీనింగ్ ఏంటో తెలియదు కానీ మమ్ముట్టి ఇలాంటి స్టార్ స్టార్ కూడా ఇలాంటి సినిమాలు చేస్తారా, మనలాంటి స్టార్స్ ఇలాంటి మూవీస్ ఎందుకు చేయరు అని ఒక డౌట్ కూడా వస్తుంది. కానీ మూవీలో చాలా డెప్తే ఉంది. మేబీ ఇది ఒక రియల్ స్టోర్ అనుకుంటాను. ఎందుకంటే సీన్ టు సీన్ ఎక్కడే కానీ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మనం చూసినట్టుగాను, అనుకున్నట్టుగాను, ఎక్స్పెక్ట్ చేసినట్టుగాను ఉండదు. అలాంటి మూవీ అని చెప్పాలి. ఇది ఒక ఒక మనిషికి ఒక అలవాటైన పనిని చూపించే విధానం అని చెప్పొచ్చు. ప్రతి మనిషికి ఒక ఆనందం ఉంటుంది, కానీ కొందరికి ఇలా మనసును చంపుతూ ఉంటే ఒక ఆనందం. అలాంటిది ఈ మూవీ అని చెప్పొచ్చు. మామూలుగా మనుషులు చంపితే ఏముంటుంది అని అనుకోవచ్చు, కానీ ఈ మూవీలో ఒక స్పెషాలిటీ ఉంది. ఫస్ట్ సీన్ రాగానే పెళ్ళాం పక్కన ఒక స్టార్టింగ్ సీనే పెళ్ళాం పక్కన ఒక చిన్న మొబైల్లో ఫోన్ వస్తుంది. ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్తాడు. తీరా చూస్తే ఇంకో అసలు వాళ్ళ వైఫ్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఏమి మమ్ముట్టికి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వైఫ్ని పెట్టారేంటి అనిపిస్తుంది. కానీ కట్ చేస్తే ఒక అందమైన ఆంటీతో హస్బెండ్ చనిపోతే ఇతనితో రిలేషన్షిప్లో మెయింటైన్ చేసి ఆమెకు విడాకులు ఇచ్చేసి మన ఇద్దరం ఉందా అని వాళ్ళిద్దరూ ప్రైవేట్ గదిలో మాట్లాడుకునే సీన్స్ అవి. చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఏంటబ్బా ఎఫ్ఐఆర్ ఏదో సంథింగ్ డిఫరెంట్ అనమాట. కట్ చేస్తే టీవీలో ఒక సీన్, ఎలా చంపేస్తారు ఈ మనుషులను వీళ్ళు జనాలు అంటే, సింపుల్ అనే అమ్మాయిని చంపేసి చూపిస్తారు. ఇదేంటిది ఇలాంటి ఇలాంటి ఇలా సింపుల్గా చంపేశాడు, తీసుకొచ్చి ఆ బ్యాగ్లో తీసుకొచ్చి ఎక్కడో పడేస్తారు. మనకు అసలు స్టన్ అవుతాం. అసలు ఎందుకు అమ్మాయి మీద ఏమైనా కసి పెట్టుకున్నాడా, లేదా రివెంజ్ ఫామ్లానా, ఇలాంటి అనిపిస్తుంది. కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఆ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక క్యారెక్టర్, గుడ్లగూబ అని ఒక క్యారెక్టర్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో ఇతను ఇదే కాదు మ్యాటర్. ప్రతి ఇంట్లో ఒక ఒక అమ్మాయి లేచిపోయే సిచ్యువేషన్లో వేరే వాని పేరు పెట్టు, ఏదో ఒక పేరు పెట్టి వానితో లేచిపోతున్నా అని చెప్పి ఇతనితో వచ్చేస్తే అలా చంపేయడాన్ని ఇలా అతను ఆ అమ్మాయితో ఎంజాయ్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఇతను వాళ్ళ ఫోన్లు తీసుకుని అన్నీ, ఇది మనకు కూడా చాలా డౌట్లు వస్తాయి. సీసీ క్యామ్లు ఉంటాయి కదా, మొబైల్ ట్రాక్ చేయొచ్చు కదా. కానీ డైరెక్టర్ అది పాత సినిమా, అదే అంటే ఓల్డ్ స్టోరీ అనే పాయింట్ని ఎంత క్లియర్గా చెప్పాలనుకుంటే, అందరికీ చిన్న మొబైల్, పాత మొబైల్ 1600 బేస్ మొబైల్స్ను నోకియా మూవీ మొత్తం చూపించే ప్రయత్నం చేశాడు. టచ్ ఉంటాయి కానీ మనకు కనిపించవు, అందరు చిన్న మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రతి అమ్మాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయి సిమ్ తీసుకొని ఇతను యూజ్ చేసే విధానం, అలా ఇలా ఎంత మందిని చంపింటాడంటే ఆ స్టేట్కి ఈ స్టేట్కి సంబంధం లేకుండా చంపింటాడు. మనకు కూడా చాలా డౌట్లు వచ్చింటాడు, ఏంటి ఎలా చంపేస్తున్నాడు ఏంటి అని. ఇక్కడ మాకు ఇంత వయసు అయిపోయింది, మా అన్న ఇలా నాకంటే పెద్దోడు, కానీ అమ్మాయిల కోసం చూస్తున్నాం, పెళ్ళైన వాళ్ళు అయినా పర్లేదు చూపించండి అని వాళ్ళకు డబ్బులు ఇచ్చి మ్యారేజ్ బ్రోకర్లకు వాళ్ళ ఫోటోలు డీటెయిల్స్ తీసుకుంటారు. ఇక్కడ మేజర్ విషయానికి ఏంటంటే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఇక్కడ అమ్మాయిలు మోసం చేస్తున్నా, అమ్మాయిలు మోసం చేస్తున్నా జరిగేది ఏంటంటే, వాళ్ళకి ఎప్పటి నుంచో పెళ్లి కాకుండా ఉండడం, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అమ్మాయిని రిజెక్షన్ వలన ఒక అబ్బాయి చూస్తానే ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిపోతారు. మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు, ఒక అబ్బాయి నన్ను చూస్తాడు, ఇంట్రెస్ట్ చూపుతాడు అంటే వెంటనే ఇష్టపడిపోతారు. ఈ బేస్ చేసుకొని అమ్మాయిలందరినీ సెక్స్ చేసి చంపేస్తూ ఉంటారు. కానీ మనకు ఇంకో డౌట్ వస్తుంది. ఫస్ట్ ఇతను ఇలా గొంతు పిసికి చంపేస్తూ ఉంటాడు,
కానీ ఏం క్లూ దొరకకుండా చేస్తారు. రెండోది, ఒక బంగారం కొట్లో పనిచేసే ఒక అతను ఈ సైనైడ్, బంగారం వాళ్ళకు సైనైడ్ ఇస్తారు, అంటే ఆ బేస్ నువ్వే హెల్ప్ చేయాలి అని వస్తాడు. అసలు ఇతన్ని ఎందుకు అడిగిండు, అతను ఎందుకు ఎలా హెల్ప్ చేస్తాడని అతను నాకు డౌట్ వచ్చింది. కట్ చేస్తే అతని పేరు చెప్పుకొని ఇతను సైనైడ్ తీసుకుంటాడు. ఆ సైనైడ్ వీళ్ళకి అమ్మాయిలకు సెక్స్ చేయడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పి ఆ సైనైడ్ కలిపిన వాటర్ ఇచ్చి బాత్రూంలో పోయి తాగేసి అని చెప్తారు. వాళ్ళు తాగి అట్లే చనిపోతారు. ఇలా ఆ మర్డర్ నుంచి ఈ మర్డర్ వరకు వచ్చి పోలీసు వాళ్ళకి ఎక్కడా కనిపించదు. అమ్మాయి సూసైడ్ చేసుకుంది అన్నట్టుగా చూపిస్తారు. పైగా స్టేట్లు మారిపోవడం వల్ల అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద చేస్తారు. ఇలాంటి కాన్సెప్ట్లు వాడుకొని చంపేస్తూ కొత్త తరహాగా చంపేస్తూ ఉంటాడు. ఆమె ఇలా ఈ గుడ్లగూబ ఇలా ఫైండ్ అవుట్ చేసే విషయంలో ఒక ఒక పోలీసును అవసరం అయితే ఉంటారు. ఆ పోలీస్ ఎవరో కాదు, మన హీరోని. సడన్ గా నేను కూడా షాక్ అయినా, ఎవరినైతే పట్టుకోవాలో అతన్ని పట్టుకునే అతనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏంట్రా బాబు అనిపించదు. ఇలాంటి మూమెంట్ లో అతని దగ్గరికి వచ్చిందని తెలిసి అతనితో పనిచేసిన ఒక అతన్ని మర్డర్గా చూపించే, సైకోగా చూపించే ప్రయత్నం చేస్తాడు. కట్ చేసి చూస్తే ఇతను అమ్మాయిలందరినీ చంపే టైంలో ఒక అమ్మాయి చచ్చిపోదు. ఎందుకంటే మనకు డబ్బులు వచ్చినాక మనం పెళ్లి చేసుకుందామంటే అమ్మాయి దగ్గర ఆల్రెడీ వాళ్ళ మదర్ చనిపోయే అమౌంట్ ఉంటుంది. సో అమ్మాయి చనిపోకుండా బయటకు వచ్చి చూస్తే ఇతను ఉన్నాడు. మోసపోయినా లేని ఇంకా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంది. ఆ విషయం హీరో నోటీస్ చేయడు. అది ఈ గుడ్లకు ఫైండ్ అవుట్ చేసి అమ్మాయిని ఫైండ్ అవుట్ చేస్తాడు. ఫైండ్ అవుట్ చేసిన అమ్మాయిని బెదిరించి చెప్పనీయకుండా చేస్తాడు. కానీ అమ్మాయి రెగ్యులర్గా ట్రావెల్ చేసే బస్సు డ్రైవర్తో ఈ బొమ్మకి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ డ్రైవర్. ఎందుకంటే అతన్ని చంపాలి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళేది ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి అతన్ని చంపాలని కన్ను తీసుకునే టైంలో వేరే ఫోటో చూపించి అతన్ని మిస్లీడ్ చేస్తాడు. ఇతను ఇంకొకటి ఒక ఫారెన్సిక్ ఆఫీసర్తో మాట్లాడి సినిమా తీస్తున్నా అని అసలు ఒక చెట్టు నుంచి వచ్చే ఒక ద్రవాన్ని తీసుకెళ్ళి బాడీలో చక్కెర, అది ఇతనికి షుగర్ అని చెప్పి టెస్ట్ చేసుకునేట్టుగా చూపిస్తే అది ఒక 1 hour కానీ 2 hours కానీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ఇది ఒక ఫారెన్సిక్ తో మాట్లాడి కొత్తగా ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళతో, ఐ మీన్ హస్బెండ్ ఉన్న వాళ్ళు, లాంగ్ లీవ్ ఉన్న వీళ్ళంతా టార్గెట్ చేసి అలా కూడా చంపే ప్రయత్నం చేస్తాడు. ఇలా ఎక్కడ దొరికే ప్రయత్నంలో ఎక్కడ దొరకడు. ఫైనల్గా అతను మేజర్గా అతను పోలీసే అని వాళ్ళు ఎలా కనుక్కుంటారు అంటే, పోలీసు రెగ్యులర్గా అమ్మాయిలు వాడే పిన్ కాకుండా ఒక పోలీసు వాడే ఒక పిన్ వీళ్ళు దొరుకుతారు. అక్కడ నుంచి పోలీస్ అని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఇలా ఎక్కడ దొరకకుండా ట్విస్టుల మీద ట్విస్టులు తప్పించుకుంటూ చాలా సాదాసీదాగా వెళ్ళిపోతున్న స్టోరీలో ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి సేమ్ ఒక రూమ్ తీసుకొని అక్కడ అమ్మాయితో చేసే ప్రయత్నంలో ఫస్ట్ టైం ఎక్కడ ఐడియా అడగని వాళ్ళు అడుగుతారు. ఇతను పోలీస్ ఆఫీసర్ అని ఫైండ్ అవుట్ చేస్తాడు. మా అమ్మాయి ఇలా తప్పిపోయింది అని చూస్తే కట్ చేసి చూస్తే ఇతను చంపిన అమ్మాయిలో ఒక అమ్మాయి. ఇంకా అతను ఎలాగోలా మేనేజ్ చేసిన వెంటనే ఇంకోటి తెలుస్తుంది ఏంటంటే, అతను కనుక్కున్నాడని అర్థమై అతన్ని చంపుదామనే ప్రయత్నంలో అతన్ని ఆల్మోస్ట్ చంపేసే ప్రయత్నంలో ఈ లాడ్జీలో ఉన్న అమ్మాయి చనిపోయింది, అతను కూడా ఫైండ్ అవుట్ చేసి అతన్ని వెనక బలంగా తలకేసి చాలా ఘోరంగా చంపేసి పడేస్తారు. ఇలాంటి సినిమా మమ్ముట్టి చేసింది ఏంట్రా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సాదాసీదా. మలయాళం సినిమాలు అంటే ఎలాంటి ఎలివేషన్స్, ఇలాంటి హంగామాలు ఉండవు. ఈ మూవీలో కూడా అలానే జరుగుతుంది. ఇప్పటి వరకు చూడనట్లయితే డెఫినెట్గా చూడదగ్గ మూవీనే. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.